అజ్మల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మనకి వినాయక చవితి వ్రతకథలో ఒకటి ఉంటది. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదురుకుండా వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. ఏ నది దగ్గరికి వెళ్ళినా కూడా వినాయకుడు ఎదురు కనిపిస్తూ ఉంటాడు అని. ఎందుకు చెప్తున్నానంటే ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా టాప్ టు బాటం అంతా జగన్ మనుషులే కనిపిస్తున్నారు. ఆయన లబోదిబోమంటున్నాడు అని కూడా వింటున్నాము. ఎంతవరకు ఉమ్. కరెక్ట్ ఇది? నిజంగానే ఆ చెద అంతదాకా పట్టేసిందా? మీ మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు తా తా చెడ్డ కోతి వనం వల్ల చెరిసిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అవకాశం రావటంతో ఒక్క ఛాన్స్ అనేటువంటిది ఎంత విధ్వంసం చేసిందంటే, రాష్ట్రంలో వనరులను దోచుకున్నాడు, రాష్ట్ర సంపదను దోచుకున్నాడు, అప్పులు తెచ్చి మరీ దోచుకున్నాడు. అక్కడున్నా సరిపోక మీకు ఇసుక మద్యం ఇలాంటివన్నీ మొత్తం ఎక్కడ ఊడ్చేసాడు. ఇక మరి అలా వదిలేస్తే మళ్ళీ ఎవడన్నా వచ్చి సంపాదించేస్తాడేమో అని సిస్టమ్ను కూడా పాడు చేసేసాడు. వ్యవస్థలు అన్నిటిని కూడా చిన్న భిన్నం చేశాడు, అందరినీ కరప్ట్ చేసేసాడు, లేదా వాళ్ళ చేత తప్పు చేయించేసాడు. ఇప్పుడు సపోజు నేను చాలాసార్లు చెప్తాను, ఎమ్మెల్యేల సినిమాలో తోటరాముడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. తనికెళ్ళ భరణి గారు వేశారు ఆ క్యారెక్టర్. ఆయన ఏం చేస్తాడంటే ఎవడో ఒకటి చేత తప్పు చేయించు మర్డర్ చేయించి వాళ్ళు కూడా తిప్పుకుంటూ ఉంటాడు. చచ్చినట్టు తిరుగుతారు వాళ్ళు కూడా, వాళ్ళ కేసులు అయిపోతాం వల్ల. అలాగా మీరు ఏ ఆఫీసర్ని కదిలించినా ఏదో టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ మామూలు సాధారణ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టిన సంఘటనలు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరిని కదిలించినా సరే, ఇప్పుడు కొత్తగా డీజీ అయ్యాడైనా ద్వారకా తిరుమలరావు గారు, వీళ్ళు మీటింగ్లకు బస్సులు కావాలంటే ఇవ్వలేదు. ఆయన ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నాడు, ఎండీగా ఉన్నాడు. ఇలాగనమాట. ఆయన మంచోడే, ద్వారకా తిరుమలరావు గారు డెఫినెట్ గా మంచోడే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పలేదు, తప్పు చేశాడు ఆయన. మరి ఇలాగనమాట ప్రతి అప్రజ్ఞంలో ఆయన ఉన్నాడు. ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఆడిలో కొంచెం జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా లెటర్లు రాసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. మీరు ఎవడ పేరు తీయండి, వాళ్ళందరి పేర్లు ఆల్రెడీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పాటు చేసాడు. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభావం లేని వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. వాళ్ళు ఎవరంటే, మనం ఎలా తెలుసుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే పార్టీ తెలుగుదేశం వాళ్ళని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పక్కన పెట్టాడో వాళ్ళని చూసుకోవాలి, ఎవరినైతే వీఆర్లో పెట్టాడో వాళ్ళని చూసుకోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరినైతే స్టాంప్స్ కలెక్షన్ స్టేషనరీలో పెట్టాడో, వీఆర్లో పెట్టాడో, పోలీస్ కుక్కలకు ట్రైనింగ్ ఇస్తాం పెట్టాడో, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టేసి పక్క పంపిస్తారు. ట్రాఫిక్ లోను వాటిలోనే అసలు లా అండ్ ఆర్డర్ లేకుండా వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకోవడం సింపుల్, దోసి తిరిగేసినట్టే. అది మానేసి వీళ్ళు మళ్ళీ ఏళ్ళనే పెట్టుకుంటున్నారు. అది చూసుకోవాలా. అంటే అది చాలా సీరియస్ ఇష్యూ అండి ఇది. అంటే ఇది నేను పదే పదే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం మాట వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నాను. ఇది లోకేష్ అనేటువంటి ఒక నాయుడు గారు అబ్బాయి నాయకుడైన వేళ ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి అతను పడ్డ తపన, శ్రమ, కంట్రిబ్యూషన్ 5 ఏళ్ల పాటు అతను కార్యకర్తలతోటే ఉన్నాడు. ఇది మంచి విస్మరించరాదండి. ఎవడ కష్టం వచ్చినాడు పక్కన నిలబడ్డాడు. తన నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓట్లు లేకపోయినా అక్కడ మంచి మెజార్టీతో గెలిచి వచ్చాడంటే అతను చేసిన కృషి. ఆ రామకృష్ణారెడ్డి అన్నవాడు పేడా పిడకలు వేసుకుంటుంటే ఇతను పని చేశాడు అక్కడ, ఓడిపోయినా సరే. అలాగే రాష్ట్రం అంతా కూడా కార్యకర్తలకు నేనున్నాను అని చెప్పాడు. ఆ రెడ్ బుక్ అమలు చేస్తాడో లేదో తెలియదు, కానీ రెడ్ బుక్ కూడా చూపించి మీకు ఎందుకు బాబు నేను ఉన్నా ధైర్యంగా ఉండండి అని ఒక రకమైన బూస్టప్ ఇచ్చాడు. అలాగే తనను తాను మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. భాష, ఆహారం అన్ని మార్చుకున్నాడు. కత్తిల ధైర్యుడు, చూసి వాళ్ళు కూడా మనకు నమ్మకం కలిగేలాగా. ఇక యువగళం పాదయాత్రలో చూశారు కదా, అతని పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ప్రజలను ఆకట్టుకున్నాడో. యువతనైతే విపరీతంగా ఆకర్షించాడు. పార్టీకి విపరీతమైన జోష్ వచ్చింది. ఇది పొగిడినట్టు అనిపిస్తుంది కానీ ఇది వాస్తవం అంటే వచ్చి ఒప్పుకుని తీరాల. రాయలసీమలో ఇంత ఇంత రిజల్ట్ రావడం కారణం ఖచ్చితంగా లోకేష్. ఇది ఆల్రెడీ ఇప్పుడుగా నేను ఎప్పుడో చెప్పాను. అతను రాయలసీమ నుంచి బయటకు వచ్చేటప్పటికే నాయుడు కొడుకు నాయుడు అయిపోయాడని, నాయకుడు అయిపోయాడని చెప్పి మన దాంట్లోనే పోలీసు అని చెప్పి చూసుకొని కావాలితే. ఎందుకంటే అతనికి అలాంటి ఆదరణ లభించింది. వాళ్ళు ఎన్ని ఆటంకాలు అడ్డంకులు పెట్టినా
ఆయన మంచి ఆదరణ లభించింది అక్కడ. మీకు రిజల్ట్ కూడా వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచారు అక్కడ రాయలసీమ ప్రాంతానికి. ఎప్పుడో లాస్ట్ ఇయర్ జనవరిలో ఫిబ్రవరిలోనే. కాబట్టి ఇది ఆయన భవిష్యత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, లోకేష్ గారు పార్టీ కొత్త నాయకత్వం, రేపు అందరూ కొత్త వాళ్ళు, చాలా మంది కొత్త వాళ్ళు టికెట్లు ఇచ్చారు, గెలిచారు. కొంతమంది కొత్త వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, యువతకు అందరికి. వీళ్ళ ఫ్యూచర్ అంతా పార్టీ దీని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు, పెర్ఫార్మెన్స్ మీద. అభివృద్ధి అనేటువంటి డెఫినెట్ గా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు, దాని గురించి సందేహం అక్కర్లేదు. ఆయన ఆయన ఉపయోగించుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకుంటే అతను చాలా రాష్ట్రానికి మేలు జరిగేది, అతని ప్రభుత్వం కూడా ఉండేది. ఇంకా ఈయన ఏ భేషజం లేకుండా మనం కాదు కదా ప్రభుత్వం, ఆడిది కదా ప్రభుత్వం నేను ఆలోచించకపోయినా ఆయన ఏం కోరితే చేసి పెట్టి నేను అటు చేతకాలేదు దద్దం కాబట్టి ఉపయోగించుకోలేకపోయాడు. మరి ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయంటే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం మీద. ఓ పక్కన చిన్నాభిన్నమైపోయిన రాష్ట్ర పరిస్థితులు, శిథిలాలు శకలాల కింద మారిన రాష్ట్రం పరిస్థితులు, దీనంతా పోగుపెట్టి మళ్ళా రూపురేఖలు తీసుకురావడానికి ఒక పెద్ద టాస్క్. దాంతో పాటు విచ్చలవిడిగా చెలరేగిపోయిన అధికార యంత్రాంగం, ముందు పోలీసు యంత్రాంగాన్ని వీళ్ళు అదుపులో తెచ్చుకోవాలి. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందండి? అతన్నే ఏదన్నా పోలీస్ బిల్డింగ్ ఓపెనింగ్ కి తీసుకెళ్తున్నట్టు ఉంది, అరెస్ట్ చేసినట్టు లేదు. అతని సొంత వాహనంలో పోలీసులు కూడా అతని వాహనంలో ఎక్క ముందు ఆ పోలీసు మీద చర్య తీసుకోవాలి, ఆ అధికారి మీద చర్య తీసుకోవాలి. అతను ఏంటండి, అతనికి ఏ రకంగా ప్రివిలేజ్ ఇస్తారు, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు? నాన్ బెయిలబుల్ కేసులు అయ్యింది. అటువంటి వాడిని మీరు సగౌరవంగా మర్యాదగా సరే తీసుకెళ్ళండి మాజీ ఎమ్మెల్యే అంతే కదా, లేదా జెరీ ఎంటికలు ఏమైనా ఉన్నాయా సెపరేట్ చూసారా మీరు? ఏమన్నా జెరీ ఎంటికలు ఏమైనా ఉన్నాయేమో? మరి అంతకుముందు అరెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోడ్లు, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎలా తెలుసు కదా, ఆ రోడ్ల మీద తీసుకెళ్లారు లాంగ్ డిస్టెన్స్. అచ్చెన్నాయుడు గారు 800 కిలోమీటర్లు తిప్పారు, ఆపరేషన్ చేసుకున్నాం రక్తస్రావం అవుతుంటే కూడా. చంద్రబాబు ప్రభాకర్ గారిని ఏజెన్సీ ఏరియా తీసుకెళ్లి పైకి లేపేద్దామని చూశారు. పట్టాభి గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా బస్సు ఎక్కించి రాజధాని ఏరియాలో డొంక రూట్లో తిప్పారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ వైఖరిలో మార్పు వచ్చింది అనుకుంటున్నారా మీరు? అంటే తెలుగుదేశం ప్రభుత్వం లెక్క చేయట్లేదు వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకే బ్యాచ్ ఇంకా అక్కడే ఉంటారా? రఘురామకృష్ణరాజు గారు తన మీద జరిగిన ఘోరానికి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద చర్యలు అయ్యి ఇప్పుడు అక్కడ పేరుని నాని పేరుని కిట్టు వాళ్ళ గొడవ, త్వరగా కిషోరు అప్పుడు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్సీ మీద చేసిన దాడి, ఊరుగొట్టు అనిల్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. నిన్న కాక మొన్న కొడాలి నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళ మీద సుమోటోగా చర్యలు తీసుకోవాలా అక్కర్లేదా? వాళ్ళ మీద వాలంటీర్లు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద చర్యలు అయ్యి ఇలాగ అనేకం. అసలు యాక్షన్ ఉందా? దీన్ని బట్టి మీకు ఏమనిపి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనిపించట్లేదు నాకు. జగన్ 2.0, జగన్ పిచ్చోడు, ఆడ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇంట్లో పడుకున్నాడు, అందాక చంద్రబాబు గారిని చూడమన్నారేమో అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళిన ఆళ్ళ మనుషులే. కర్నూలు ఏరియాలో చంద్రబాబు గారిని అడుగు పెట్టనే ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కనపడతాడు ఫోటోల్లో. మరి అక్కడ అదే టైంలో రాష్ట్రంలో 1,00,000 ఓట్లు ఉన్న ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే వాళ్ళకి పర్మిషన్ దొరికిందో, అపాయింట్మెంట్ దొరికిందో లేదో తెలియదు. ఆ దృశ్యాలు బయటకు రావు. మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పిఏలు ఉంటారు కదా, వాళ్ళ మీద చాలా బాధ్యత ఉందండి. ఎందుకంటే వాళ్ళ వల్ల ₹1 ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం జరుగుద్ది. వాళ్ళు వ్యక్తిగత సహాయకులు మాత్రమే, కానీ వాళ్ళు చేసిన నష్టం మాత్రం అంతా ఇంతగా ఉండదు. ఎందుకంటే అయినోళ్ళకి ఆకుల్లోని కానోళ్ళకి కంచాల్లో పెట్టేయడం కూడా అతను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏం తెలుసు, కూర్చుంటారు లోపల బిజీగా ఉంటారు, ఎవడొత్తాలతో మాట్లాడారు, సమయం ఉండదు వాళ్ళకి, ఎవడేంటి అని ఆలోచించే సమయం కూడా ఉండదు వాళ్ళ అంతరాలు పిలిపించుకుంటే తప్ప.
అలాంటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని బోరిగడ్డ అనిల్ని కూడా పంపించమనండి బాబు గారిని కలవడానికి. మీరు ఏదైనా మంచి మాట చెప్దామని వెళ్తే ముందు నాకు చెప్పండి అంటారు వాళ్ళు. వీళ్ళని మాత్రం వదిలేస్తారు. ఇది చాలా ప్రమాదంగా కనిపిస్తుంది, భయం వేస్తుంది. ఈ భయం ఎందుకంటే మనకేదో అయిపోతుందని కాదు. రేపు ఈ పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, లేకపోతే కూటమి కోసం చాలా మంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎవడు చేయగలిగింది వాళ్ళు చేసి పోరాడారు, యుద్ధం చేశారు. దేశం లోపల, దేశం బయట. మన దేశం లోపల చేసిన వాళ్ళు అంటే నీ స్వార్థం, నీ కోసం నువ్వు చేసుకున్నావు. కానీ దేశం బయట ఉన్న వాళ్ళు చేశారంటే వాళ్ళకు స్వార్థం లేదు. ఎన్ఆర్ఐలు అందరూ చాలా మంది ఎన్ఆర్ఐలే కదా, చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఎందుకు చేయరు, మనకేదో హక్కు అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకు చేయాలండి వాళ్ళు? మనకు పగలు, వాళ్ళకి రాత్రి. మనం పగలు తీరిగ్గా కూర్చుని భోజనం చేసి ఏడ్చేట పప్పు తింటా ఫోన్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళు పడుకుని ఉంటారు అర్ధరాత్రి. అయినా మనతో మాట్లాడి ఇక్కడ ఆర్థిక సహాయం చేశారు, వాళ్ళ సమయాన్ని ఇచ్చారు. అక్కడ సమయం డబ్బుతో సమానం. ఆ సమయాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆజ్ఞ మండు టెండర్లో ప్రచారం చేశారు. ఎవరి స్థాయిలో ఎవడు ఏమి చేయగలడో దానికి మించి చేశారు వాళ్ళు. ఇలాంటి ఇవన్నీ వృధా అవ్వకూడదని నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ఈడు వద్దురా బాబు అనుకుని ఒక విప్లవం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు. దాంతోపాటు ఈడు అరాచకాలను వదిలేస్తారని అనుకుంటలేదు ఎవడండి. లోకేష్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా అవసరం అని అనుకుంటున్నారు వాళ్ళు. దానికి ఆ ఉపశమనం కలిగించాలా. వాళ్ళ పేషీల్లో తీసుకున్న అధికారులకు స్కానింగ్ తీయాలా. ఒక్క తప్పు ఉంటే కూడా వాళ్ళు పెట్టుకోకూడదు, ఒక మెసేజ్ వెళ్ళాలి. వీళ్ళు సంస్కరించాలి వాళ్ళని. పొరపాటు చేస్తే భవిష్యత్తు ఉండదురా బాబు మనకని. అలాగే తప్పు చేసినట్టు శంకరగిరి మాన్యాలు పట్టేయాలా. వాడు తప్పు చేసినట్టుగా పెట్టాలి. కావాలని ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారిని కావాలని వేధించాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కావాలని వేధించక్కర్లేదు. వాడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తే చాలు. దాన్ని గుర్తించాలంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు పనులు మానేసుకు చేయాలంటే కష్టం. దానికి తగ్గట్టుగా ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకోవాలా, ఒక కమిటీ చేసుకోవాలా. అధికారులు చేసిన దుర్మార్గాలకు అధికారులు, మాజీ అధికారులు 10 మంది ఉన్నారు. రీసెంట్ గా రిటైర్ అయ్యి వేధింపులకు గురైన జగన్మోహన్ రెడ్డి గారు, వేధింపులకు గురైన ఏబీ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసి ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడో ఈజీగా తెలిసిపోతాయి. అలాగే రాజకీయ నాయకులు ఎవడు దుర్మార్గం, ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఈ రఘురామకృష్ణరాజు గారిను ఆయనతో పాటు జతేసి ఇంకొంతమందిని ఒక కమిటీ వేసుకోవాలి. పదవులు ఇవ్వలేకపోయారు కదా కొంతమందికి, వాళ్ళకి ఇలాగే అకామిడేట్ చేయొచ్చు. ఉభయతారకంగా ఉంటుంది, రాష్ట్రానికి మేలు జరుగుద్ది. ఇవన్నీ చేస్తే బాగుంటుంది, సూచనగా తీసుకోవాలి వాళ్ళు. ప్రజలు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి నుంచి వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయరండి, ఆయన కూడా చేయకూడదు. వైలెన్స్ చేయొద్దండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నవాడు ఎగ్జాంపుల్. వాళ్ళ తమ్ముడు ఎలా పారిపోతాడండి పోలీసుల కస్టడీ నుంచి? వాళ్ళు సస్పెండ్ చేయొద్దా మీరు ఇమీడియట్ గా? ఆ చైతన్య డిఎస్పి తాడిపత్రి వచ్చి విధ్వంసం చేస్తే ఆడు ఇంకా పోస్టింగ్లు ఎలా ఉంటాడండి? అసలు ఇది కదా మెసేజ్ కదా. మీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలుగు సమాజానికి, రాష్ట్రం ప్రజలకి ఎంత అరాచకం చేసినోడైనా పోస్టింగ్ లో కొనసాగుతాడు. మళ్ళాసారి ఎలక్షన్కి ఎవడో బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి ఇదే కొనసాగితే కనుక. ఇది నష్టం ఎవరికి? మీకు నాకేమీ నష్టం కాదు. రేపొద్దున ఫ్యూచర్ లో భవిష్యత్తు ఉందనుకుని ఈ రాష్ట్రాల్లో కథ మంచి చేయాలి, రాష్ట్రాల్లో ఈ పార్టీ బతకాలనుకున్న వాళ్ళు అందరూ డబ్బైపోతారు. అసలే ఇప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్ రాష్ట్రంలో. టీడీపీ ఇన్నాళ్ళు ఏదో సంక్షోభాలు అనుకున్నాం, రాబోయే రోజు చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది, అనేక సవాళ్లు ఉంటాయి. కత్తులు బోన్లో ఉన్నట్టే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా వ్యవహరించాలి. ముందు ప్రజల ఉపశమనం కలిగించాలి, నిరాశ పడకూడదు. వాళ్ళు నిరాశ నిస్పృహాలు గురవుతున్నారు. కేడర్ కసిగా పనిచేశారు కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే డెఫినెట్ గా నాయకుల్లో ఆ బాధిత నాయకులు తప్ప మిగతా ఎవడ పనిచేయలేదు. ఓపెన్ గా చెప్తాను.
ఆ టైం 6 నెలలకే లోకేష్ గారు పాదయాత్రతో అప్పుడు కూడా చాలా మంది కలిసి రాలేదు. పాదయాత్ర సక్సెస్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు కొంతమంది కదిలేరు. అరెస్ట్ అయిన తర్వాత చాలా బాగుంది పరిస్థితి అని కొంతమంది కదిలేరు. తెలంగాణ ఎలక్షన్ లో కేసీఆర్ ఓడిపోయినారు, ఇంకొంతమంది వచ్చారు. ఇంకా తప్పదు, అది రాజకీయ నాయకులు అంతే అలాగా ఉంటారు. కానీ క్యాడర్ మాత్రం డే బిగినింగ్ నుంచి పనిచేస్తారు, బాధలు పడ్డారు, తొండలు తిన్నారు. వాళ్ళ మనోభావాలు గౌరవించాలి కదా. చంద్రబాబు గారు చెప్తున్నారు, డెఫినెట్ గా చెప్తున్నాడు ఆయన. లోకేష్ గారు చెప్తున్నారు, ఆచరణలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ప్రాక్టికల్ థియరీ ఉంటాయి. థియరీ డెఫినెట్ గా చాలా బ్రహ్మాండంగా ఉంది థియరీ. ప్రాక్టికల్ గా ఫెయిల్ అవుతాం, మార్కులు రాకపోతే ఫెయిల్ అయిపోతాం. థియరీ ఎంత బాగా రాసినా ప్రాక్టికల్ మార్కులు కూడా లెక్కేస్తారు కదా ఎగ్జామ్ లో. అది అబ్జర్వ్ చేయాలి, అది చూసుకోవాలి. మనకి సూచన, దీన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు. అవును సార్, నిజమే సార్. దేనికంటే 5 ఏళ్ల అరాచకాన్ని అనుభవించిన వాళ్ళు 5 నెలలు ఆగండి అంటే కష్టం. కాబట్టి అలా కాదండి. ఇప్పుడు 5 నెలలు ఆగటం అసలు ఆగటం అని సమస్య కాదండి. ఇప్పుడు మీరు ఉత్తుపున్నాను ఎందుకు చేయాలి? ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, శిక్షించండి, అంతే సింపుల్. తప్పు చేసిన శిక్షించడానికి ఇప్పుడు వాళ్ళ అక్రమ కట్టడాలు కట్టారు. ఎన్నాళ్ళ వరకు మీకు మొన్నటిదాకా పేపర్లు వచ్చేదాకా తెలియలేదంటే ఆ యంత్రాంగం అందరూ ఏం చేస్తున్నారని వాళ్ళందరినీ లోపల పిలిచి ఓ రౌండ్ వేయాలి కదండి. ఇప్పుడు నాకు అది అర్థం కాదు. కోర్టుకెళ్ళి ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి, మీడియా ఫెయిల్ అయింది, టాప్ టు బాటం అందరూ ఫెయిల్ అయినట్టే కదా ఆ విషయంలో. ఇది ఇంత ప్రమాదకరమైన స్థితికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం పరిస్థితి. ఆడ అక్రమ కట్టడాలు కట్టాడంటే స్టే ఇస్తారు కోర్టులు. చూసుకోండి మరి ఎలా ఉందో పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఎంత కష్టమో చూసుకోండి. అసలు మొత్తం వ్యవస్థలు ప్రక్షాళన చేయాలా. దానికోసం ఇప్పుడు మీ కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి అసలు మొత్తం సిస్టాన్ని సెటరేట్ చేయాలి. సిస్టాన్ని సెటరేట్ చేస్తున్నాం మేమని చెప్పడానికి ఇక్కడ శాంపుల్ గా, ఇప్పుడు మీరు కూర వండిన తర్వాత ఒక ముక్క నోట్ వేసుకుని చూస్తారు కదా ఉడికిందో లేదో, అలాగే ఒక శాంపుల్ గా చూపించాలి. ఇక్కడ ఓ రౌండ్ వేస్తా